మనకు బలము ధరింపచేసి మనల్ని యథార్థ మార్గము నడిపించువాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 26వ అధ్యాయం 47 నుంచి 56 వచనాల వరకు చదువుదామా. 47వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చును. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదేలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఆ సమయమున నేను నా తండ్రి వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొంచున్నావా? నేను వేడుకొని ఎడల ఇలాగు జరగవలన లేఖనం ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలోని యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదేలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు. అయితే ప్రవక్తల లేఖనములో నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఈ వాక్య భాగంలోని ప్రతిదీ వ్రాయబడి ఉన్న ప్రవచనాన్ని అనుసరించి ప్రవచనం నెరవేరడానికే జరిగింది. యూదా యేసుప్రభుని అప్పగించడానికి వచ్చి ముద్దు పెట్టి ఆయనే అని సంకేతాన్ని పాస్ చేశాడు. కీర్తన 41వ అధ్యాయం 9వ వచనంలోని వాక్యం యొక్క నెరవేర్పు ప్రకారమే యూదా వచ్చాడు. పైగా యేసుప్రభుని పట్టుకోవడానికి కత్తులు తీసుకుని వచ్చారు. ఒక శిష్యుడైతే కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని చెవి నరికేశాడు. కానీ అది ప్రభు వారికి అట్లా నేర్పలేదు. ఆ శిష్యుని తొందరపాటది. ఆయన పేతురు అని మరొక సువార్తికుడైన యోహాను రాశాడు తన సువార్తలో. ఆ శిష్యునికి యేసుప్రభు వారు ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ చెప్తూ వచ్చారు. అదేంటంటే కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు అని. ఈ మాట మనమేమి విత్తుకుంటామో అదే కోసుకుంటామనే కోవకు చెందింది. దేవుని రాజ్యంలో ఇదొక నియమం. హింసను విత్తితే హింసని అనుభవించాల్సి ఉంటుంది. అబద్ధాన్ని విత్తితే మనం కూడా అబద్ధాలనే వింటాం. అలానే ప్రతిదీ యేసుప్రభు వారి యొక్క చివరి గడియల్లో కూడా తన శిష్యులకు ఆయన బోధిస్తూనే ఉన్నారు. ఈ వాక్య భాగంలో మనం 3 ప్రాముఖ్యమైన విషయాలను చూస్తున్నాం. 1 యూదా చేసిన ద్రోహం, 2 పేతురు యేసుప్రభు యొక్క మనసుకు వేరుగా దూకుడుతనంతో ప్రవర్తించడం, 3 యేసుక్రీస్తును పట్టుకోగానే శిష్యులందరూ ఆయన విడిచిపెట్టి పారిపోవడం. ఇవన్నీ కూడా ప్రవచనాల యొక్క నెరవేర్పే. మొదటిది యూదా ద్రోహం మనకేం గుర్తు చేస్తుందంటే, కొన్నిసార్లు మనతో ఉన్నవారే వారి ప్రవర్తనతో మన హృదయాన్ని ఎంతో గాయపరుస్తూ ఉంటారు. మన పట్ల ద్రోహంగా ప్రవర్తిస్తారు. అయినప్పటికీ మనలో వారి పట్ల మంచి వైఖరి ఉంటే అప్పుడు మాత్రమే ప్రభు దాన్ని కూడా తన ఉద్దేశానికి ఉపయోగిస్తారు. యేసుక్రీస్తు యూదాతో అలానే ప్రవర్తించారు. ఎవరైనా ఇలా గాయపడి ఉంటే మన ప్రభువుకు వాళ్ళని ఎలా ఆదరించాలో బాగా తెలుసు. ఎందుకంటే ఆయన కూడా వీటన్నిటి గుండా వెళ్లారు కాబట్టి. ఇక రెండో విషయానికి వస్తే, ఇంతకాలం యేసుప్రభుతో ఉన్న పేతురు యేసుప్రభు మనస్సును తెలుసుకోకుండానే ప్రవర్తించారు. యేసుప్రభు అంటే చాలా ఇష్టం, కానీ ఆయనకు వేరుగా ప్రవర్తించాడు. నేడు మనం ఇలాంటి క్రైస్తవులను చాలా మందిని చూస్తాం. యేసుప్రభు అంటే చాలా ప్రేమే, కానీ ఆ ప్రేమ వారి మనసుకు తగినట్లుంటుంది, కానీ యేసుక్రీస్తు మనసుకు తగినట్లుండదు. మనం ఉత్సాహంతో చేసిన పనులు దేవుని చిత్తము కాకపోయినప్పుడు అవి మనకు ఆశీర్వాద కారణం కావని మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రభు కోసం ఏం చేసినా ఆయన నిబంధన ప్రకారం చేస్తేనే అది ఆయనకు అంగీకారం అవుతుంది. అంతేకాని మన ఇష్టం వచ్చినట్లు చేస్తే అది ఆయనకు అంగీకారం కాదు. సరికదా, ఆయన పనిని చెదరగొట్టిన వారంగా అవుతాము. ఆయనకు వేరుగా చేసిన ఏ పనైనా సరే ఆయన పనిని చెదరగొట్టడమే. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు అంటున్నారు, నా పక్షం నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చుని వాడు చెదరగొట్టువాడు అని. పేతురు కత్తి దూసి చెవి నరికినప్పుడు ప్రభు అంటున్నారు పేతురుతో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనా? వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడం నువ్వు అనుకుంటున్నావా? నేను వేడుకుంటే లేఖనం ఎలా నెరవేరుతుంది అంటున్నారు. యేసుప్రభు వారు ఏ పని చేసినా ఆయన వాక్య నెరవేర్పు కోసమే చేశారనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. నేడు కూడా చాలా మంది క్రైస్తవులు యేసుప్రభుని ప్రేమిస్తారు, ఆయన కోసం పని చేస్తారు, కానీ ఆయన చిత్తానుసారంగా కాకుండా, ఆయన వాక్యానుసారంగా కాకుండా తమ చిత్తానుసారంగా పనిచేయడానికి ఇష్టపడతారు. అలానే చేస్తూ పోతారు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బలి అర్పించడం కన్నా ఆయన మాట వినడం శ్రేష్టం కదా. ఇంకా 3వ విషయానికి వస్తే, ఇది జకర్యా పుస్తకం 13వ అధ్యాయం 7వ వచనం యొక్క నెరవేర్పు. కాపర్ని కొట్టుదును గొర్రెలు చెదరిపోవును అని. ఈ వాక్య ప్రకారమే శిష్యులందరూ యేసుప్రభుని విడిచిపెట్టి పారిపోయారు. మన బలహీనతలో మనం యేసుప్రభుని విడిచిపెట్టినా ఆయన అయితే మనల్ని విడవడు. యేసుప్రభు వారు తర్వాత వారిని వెతికి పునరుద్ధరించారు. ప్రతి ఒక్కరిని ఆయన పునరుద్ధరించారు. ప్రతి ఒక్క శిష్యుని పునరుద్ధరించడం చూస్తే మన కష్ట సమయాల్లో మనం విశ్వాసాన్ని వదిలేయటానికి, సంఘానికి దూరం అవడానికి ఇష్టపడతాము. కానీ ప్రభు చేసిన ఈ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మాత్రం ఎప్పటికీ ఆ పని చెయ్యము. ప్రభు ఎల్లప్పుడూ కూడా తిరిగి స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. అయితే మనం చేయాల్సిందల్లా ఒకటి,
మన పాపాన్ని ఒప్పుకోవాలి. కేవలం ఒప్పుకోవడం మాత్రమే కాదు గాని దాన్ని విడిచిపెట్టగలగాలి. ఆ విడిచిపెట్టినప్పుడు ప్రభు నిజంగా మనల్ని తిరిగి స్వీకరిస్తారు. పేతుర్ని ఏ విధంగా పునరుద్ధరించారో మనకు తెలుసు కదా. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభువు పేతురు చేత 3 సార్లు చెప్పిస్తారు, నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రభువా అని. ఇంకా ఈ వాక్య భాగం అంతా మనకు నేర్పిస్తుంది ఏంటంటే, వాక్యానుసారంగా బ్రతికే ప్రతి వారు జీవితంలో జయాన్ని చూస్తారు. పాపం మీద, అపవాది మీద, లోకం మీద జయం పొందటమే కాదు, దేవుని రాజ్యంలో కూడా శక్తివంతులంగా బ్రతుకుతాం. ఒక్కసారి పడిపోతాం, 2 సార్లు పడిపోతాం. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది. కావాలని పడిపోయిన వారి విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ తెలియక బలహీన సమయాల్లో పడిపోయినప్పుడు మాత్రం ప్రభు మనల్ని పునరుద్ధరించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వాక్యానుసారంగా బ్రతకాలంటే మన సొంత శక్తి చాలదనే ప్రభుకి తెలుసు. అందుకే మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఎవరు ఈ పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకుంటారో వారు మాత్రమే దేవుని చిత్తాన్ని చేయగలరు, వాక్యానుసారంగా బ్రతకగలరు. కాబట్టి పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ ఆయన స్వరాన్ని వింటూ ఆయన నడిపింపులో మనం ఉంటే తప్పకుండా మనం దేవుని చిత్తంలో బ్రతకగలుగుతాం. ప్రార్థించుకుందాము. నిజంగా మా తండ్రి, ఎల్లప్పుడూ మమ్మల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడవై ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మేము కూడా చాలా ద్రోహ కార్యాలు చేసి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టిన వారమే, కానీ ఈ రోజున వాటన్నిటి నుండి మమ్మల్ని మీరు విడిపించినందుకు మీకు స్తోత్రాలు. చాలా సార్లు మేము గాయపడ్డాం, ఇతరులను గాయపరిచాం. 2 సందర్భాల్లోనూ మమ్మల్ని బాగు చేసిన దేవుడవు నీవు. అన్ని సమయాల్లో మాకు సమాధానం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శారీరకంగా బలహీనమని ఆత్మకు సహాయంగా పరిశుద్ధాత్మనిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయితే మేము ఎప్పుడు కూడా వాక్యానుసారంగా నడుచుకోవడానికి మాకు పరిశుద్ధాత్మ సహాయం కావాలని, అందుకు మేము వాని స్వరం వింటూ ఆత్మ నడిపింపులో ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.